నమస్తే. గృహలక్ష్మి పథకం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రద్దు చేస్తున్నట్టుగా ఆదేశాలు జారీ చేసింది. మరి గృహలక్ష్మి పథకానికి సంబంధించి చూస్తే కనుక మొదట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదవారి ఇంటి కల సాకారం కోసం గత ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు ప్రవేశపెట్టిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అది కాస్త ఇబ్బందికరంగా ఉందని చెప్పి గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక అప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇంటింటికి అందరికి కూడా నిరుపేదలందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తామని చెప్పడం జరిగింది. అంటే డబుల్ బెడ్రూమ్ అల్లుడోస్ ఎడబడుకుంటాడు, బిడ్డోస్ ఎడబడుకుని చెప్పినటువంటి కేసీఆర్ ప్రభుత్వంలో అందరినీ కూడా నిరుపేదలందరికీ కూడా ఇళ్ల కేటాయింపు కోసం డబుల్ బెడ్రూమ్ ఇల్లు సొంతగా ప్రభుత్వమే నిర్మించి ఆ ఇళ్ళని పేద ప్రజలకి ఇస్తారంటూ కూడా అందించబోతున్నట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంగా ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటూ. అది పెద్దగా సక్సెస్ కాలేదు. చాలా వరకు చోట్ల ఇంకా కట్టిన చోట అట్టగా మిగిలిపోయి తప్ప పెద్దగా అది ప్రజలకు ఉపయోగకరంగా మారింది ఒక్క చోట కూడా లేదు. అదే ఇందిరమ్మ ఇళ్ళ విషయానికి వస్తే అది ప్రతి గ్రామ పంచాయతీలో సుమారుగా 20 నుంచి 30 ఇళ్ళు ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన ఇండ్లు నేరుగా ప్రజలే నిర్మించుకున్నటువంటి ఇండ్లు అనేకంగా ఉన్నాయి. సో గత ప్రభుత్వంలో వాళ్ళు సహకరించి కాంగ్రెస్ హయాంలోనే ఆ ఇళ్ళకి సంబంధించి వాళ్ళ కేటాయింపు కావచ్చు, రకరకాల పథకానికి కొనసాగింపుగా డబ్బులు కావచ్చు, సిమెంట్ బస్తాలు కావచ్చు, ఆఖరికి స్టీల్ సామాన్ కూడా వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం, రాడ్ లాంటి స్టీల్ సామాన్ కూడా వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇక బీఆర్ఎస్ పార్టీ డబుల్ బెడ్రూమ్ అని చెప్పి నేరుగా ప్రభుత్వమే కట్టి నిరుపేదలకు అందిస్తుందని చెప్పిన స్కీమ్లో అట్టర్ ఫ్లాప్ అయిన నేపథ్యంలో చివరి దశగా రెండవసారి ఎన్నికైన తర్వాత ఇక చివరి సంవత్సర కాలంలో ఈ యొక్క పూర్తిగా మరోసారి ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కొత్త నిర్ణయం తీసుకుంది. అదేంటంటే గృహలక్ష్మి పథకం. గృహలక్ష్మి అంటే ప్రతి ఇంటికి కూడా 3 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేసి వాళ్ళు ఇల్లు నిర్మించుకోవచ్చు. ఇంటి జాగా ఉన్న వారందరికీ కూడా 3 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేసి వాళ్ళు ఇల్లు నిర్మించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంకరేజ్ చేసే విధంగా అసెంబ్లీలో నిర్ణయం తీసుకుంది గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ. అయితే ఈ గృహలక్ష్మి పథకానికి సుమారుగా 4 లక్షల దరఖాస్తులు కూడా వచ్చినాయి. దాంట్లో 2,19,095 మందికి ఇప్పటికే జారీ కూడా చేసిరట, మంజూరు కూడా చేసిరట. అయినప్పటికీ ఈ యొక్క పథకానికి సంబంధించి కొనసాగిస్తే కొన్ని అవకతవకలు జరిగినాయి. చాలా చోట్ల కూడా పారదర్శకంగా జరగలేని ఒక ఆరోపణ గతంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేసింది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో వాళ్ళు ఇచ్చినటువంటి హామీ మేరకు గృహలక్ష్మి పథకానికి సంబంధించి కొనసాగింపుగా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం, ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పి వాళ్ళు ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీ ఇచ్చారు. ప్రస్తుతం ప్రజాపాలన సదస్సుల పేరిట గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీలు మొనుకుంటే పట్టణాల వరకు కూడా ప్రతి చోట ప్రజాపాలన సదస్సులు కొనసాగిస్తున్నారు. ఇందులో చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉంది, ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఇంటి సహాయం దృష్ట్యా 5 లక్షల రూపాయలు చెల్లిస్తాం. 5 లక్షల రూపాయలు ఇంటి స్థలంతో పాటుగా 5 లక్షల రూపాయలు చెల్లిస్తాం. అది రెండో విడత. కానీ మొదటి విడతలో ఇంటి స్థలం ఉంటే 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ వస్తుంది. అయితే ఆ గృహలక్ష్మి పథకం కాస్త అది కూడా గృహలక్ష్మి పథకం కూడా గతంలో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇళ్ళని కాపీ కొట్టిందే. సో ఆ గృహలక్ష్మి పథకాన్ని కాస్త ఇందిరమ్మ ఇల్లుగా మరోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ ఇందిరమ్మ ఇళ్ళ కొనసాగింపుగా వాళ్ళు ఏం చేస్తున్నారు, 3 లక్షలు కాస్త 5 లక్షలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఏవైతే గత ప్రభుత్వంలో 4 లక్షల దరఖాస్తులు వచ్చినాయి, 2,19,095 మందికి మంజూరైన విషయం ఉందో పూర్తిగా రద్దు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మొత్తం అప్లికేషన్తో సహా మంజూరైనటువంటి శాంక్షన్ అయినటువంటి వ్యక్తులకు కూడా రద్దు చేసేసింది. అంటే సుమారుగా 4 లక్షల మంది ఎవరైతే దరఖాస్తు చేస్తున్నారో 2 లక్షల మందికి అలాట్మెంట్ అయింది, అందరినీ రద్దు చేసేసింది. సుమారుగా 2 లక్షల మంది మంజూరైన వ్యక్తులకు కూడా రద్దు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రద్దు చేసి కొత్తగా ఎవరైతే ప్రజాపాలన దరఖాస్తులు తీసుకుంటారో ఈ దరఖాస్తుల ఆధారంగా విచారణ చేపట్టి నిజమైన నిరుపేదలందరికీ కూడా ఈ పథకాన్ని 5 లక్షల రూపాయలు పెంచే విధంగా ప్లాన్ చేసింది. ఎందుకంటే గృహలక్ష్మి పథకంలో కొంత పారదర్శకంగా జరగలేదు, అవకతవకలు జరిగినాయి. అనేక చోట్ల కమిషన్లు దండుకొని రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపు జరిగింది. మంజూరైన చోట్ల కూడా చాలా వరకు ఫ్రాడ్గా ఉంది. సో ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకున్న తర్వాత నిజంగా విచారణ చేసి మా ప్రభుత్వంలో 3 లక్షలు కాదు 5 లక్షలు ఇవ్వబోతున్నామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న ఆదేశాలు జారీ చేసింది. గృహలక్ష్మి పథకం ఎవరైతే దరఖాస్తులు చేసుకుని మంజూరైన వాళ్ళందరూ కూడా పూర్తిగా రద్దు చేసి కొత్తగా అప్లికేషన్స్ ఎవరైతే చేపడుతున్నారో మహాలక్ష్మి పథకం ద్వారా ఎవరైతే అభయహస్త పథకాల ద్వారా చేపడుతున్నటువంటి అభయహస్త పథకంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లికేషన్ చేసుకున్న వారికి మాత్రమే మరోసారి విచారణ చేపట్టి ఇచ్చే అవకాశం ఉంది. సో ఓవరాల్గా ఇందిరమ్మ ఇల్లు మరోసారి తిరిగి రాబోతున్న ఈ డబుల్ బెడ్రూమ్ అట్టర్ ఫ్లాప్ విషయం ప్రజానికానికి పూర్తిగా కూడా అర్థమైపోయింది, ప్రజానికానికి మొత్తం కూడా తెలుసు. గృహలక్ష్మి పథకంలో కూడా పూర్తి స్థాయిలో గత ప్రభుత్వం కేటాయించలేదు కాబట్టి ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అందరినీ ఆదుకోబోతుంది. అది కూడా 3 లక్షలు కాదు 5 లక్షల రూపాయలు అందరికి కూడా ఇంటి నిర్మాణం కోసం సహాయం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది. సో గతంలో ఉన్నటువంటి అన్ని కూడా రద్దు చేసేసింది. అప్లికేషన్లు కావచ్చు, మంజూరైనటువంటి వ్యక్తులకు కూడా ఈ యొక్క పథకాన్ని గృహలక్ష్మి పథకం అనేది పూర్తిగా రద్దు చేయబడింది. రైట్, చూద్దాం ఇక ఇందిరమ్మ ఇండ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంత పారదర్శకంగా ముందుకు తీసుకెళ్తుంది, గతంలో తరహాలో ఎంతమంది నిరుపేదలకి ఇళ్ల నిర్మాణంలో కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళని ప్రోత్సహిస్తుంది, వాళ్ళ ఇంటి నిర్మాణం కోసం ఆర్థికంగా తోడ్పాటు ఇస్తున్న మాత్రం చూడాల్సి ఉంది.